సావిత్రి గారి గురించి గొప్పతనం చెప్పుకోవటానికి ముందు, హ్మ్. మహానటుడు ఎస్వి రంగారావు గారు సావిత్రి గురించి ఏమన్నారో మనం ఒకసారి గమనిస్తే, ఒకసారి ఎస్వి రంగారావు గారితో ఆయన కాంటెంపరరీ ఆర్ట్ డైరెక్టర్ వాలి. హ్మ్. వాలి ఎవరో ఒక సిగరెట్ ఇవ్వరన్నాడు. హ్మ్. అనంటే ఆయనేమో 'త్రిబుల్ ఫైవ్' సిగరెట్ ఇచ్చాడు. హ్మ్. ఈ 'త్రిబుల్ ఫైవ్' సిగరెట్టు ఆ ఫిల్టర్ తుంపేసి కాల్చాడాయన. రంగారావు గారు. రంగారావు గారు. ఆ! గడ్డి సిగరెట్ ఇదేం సిగరెట్‌రా గడ్డి సిగరెట్టు హ్మ్. అనని వాళ్ళు క్షేమ సమాచారాలు మాట్లాడుకుంటూ, వాలి గారేమో సావిత్రి గారి పేరెత్తాడు. హ్మ్. అప్పుడు ఎస్వి రంగారావు గారు ఏమన్నారో తెలుసండి? "ఒరేయ్! దాని పేరెత్తకురా అది మహానటిరా" అని ఇట్లా చేతులెత్తి దండం పెట్టాడు. ఎస్వి రంగారావు ఒక మహానటుడు. ఆ! ఆయన సావిత్రి గురించి "దాని పేరెత్తకురా అది మహానటిరా" అని అన్నాడు. అంటే అది 'సంపూర్ణ రామాయణ' సెట్‌లో. సార్. నేను చూసి బిత్తరపోయాను. హ్మ్. ఎస్వి రంగారావే మహానటుడు. సావిత్రిని అంత పొగుడుతున్నాడేంటి? సావిత్రి మంచి నటి అనేటటువంటి అవగాహనుంది. సినిమాలు చూసుంటాం కాబట్టి. చూస్తుంటాం కాబట్టి మంచి నటి అనే అవగాహనుంది. హ్మ్. ఆయన పొగిడిన తర్వాత, తర్వాత టీవీలో సావిత్రి గారు వస్తున్నటువంటి ఒక్కొక్క సినిమా చూస్తా ఉంటే, ఆవిడ ఎంత అద్భుతమైనటి నటో. కళ్ళతో నటిస్తది. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నటిస్తది. పెద్ద బాడీ లాంగ్వేజ్ ఉండదు. హ్మ్. చక్కని ముఖం. ఆవిడ సావన్ సాయిగా ఉన్నా సరే, హ్మ్. చక్కగా మన ఇంట్లో ఒక అమ్మాయిలాగా, అంతే సార్. ఒక తల్లిలాగా, ఒక ఒక చెల్లిలాగా, అమ్మ రూపం అంతే. ఒక అమ్మలాగా హ్మ్. అసలు ఆ ఫేస్ చూస్తే ఒక పవిత్రమైనటువంటి భావం కలుగుతుంది. కరెక్ట్.